మేడే మేడే చికాగో అమరవీరులు చికాగో అమరవీరులకు ప్రపంచ కార్మికులారా చికాగో అమరవీరులకు జోహార్ చికాగో అమరవీరులకు జోహార్ చికాగో అమరవీరులకు మేడే ప్రపంచ కార్మిక ఆర్డర్ సెల్యూట్ వర్ధిల్లాలి ఎజెండా మేడే మేడే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతేకాకుండా కార్మిక ఉద్యమంలో ప్రపంచ కార్మికులారా చికాగో అమరవీరులకు చికాగో అమరవీరులకు 4 లేబర్ మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేక ప్రపంచ కార్మికులారా చికాగో నగరంలో జరిగినటువంటి కాల్పులలో మరణించినటువంటి ఆ కార్మిక ఉద్యమంలో మరణించినటువంటి వారిని స్మరించుకుంటూ ఇలా మేడే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు యాజమాన్యాలకు వ్యతిరేకంగా కన్న కొడుకు సైతము మార్క్స్ ఆనాడు పోరాటాలు చేసినటువంటి సందర్భం. ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాలను నీరుగార్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి జీవోలను అమలు చేయనటువంటి పరిస్థితి, సింగరేణిని ప్రైవేటీకరణ పేరిట కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్కువ చేసి పర్మనెంట్ కార్మికులను తక్కువ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు కార్మిక నాయకులు అందరూ కూడా ఈ యొక్క మేడే సందర్భంగా ఒక్కటి కావాల్సినటువంటి సందర్భం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదం కొద్ది చికాగో అమరవీరుల స్ఫూర్తితోని మనం ఈ యొక్క కార్మిక ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములం అయిదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్మికునికి హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మేడే ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ 139వ మేడే ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచ కార్మిక సోదరులందరికీ, సింగరేణి ఉద్యోగస్తులందరికీ, అధికారులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఈ మేడే ఆ రోజు అమెరికా నడిబొడ్డున్నటువంటి చికాగో నగరంలో రక్తాన్ని చిందించి ఈ 8 గంటల పని దినాన్ని అమలు చేసిన రోజు. దీన్ని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా ఈ సింగరేణిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన పోరాటం చేస్తూ కొత్త గనులు రావాలని, ఉద్యోగ భద్రత కావాలని, ఇంకా ఏదైతే ఉన్నదో మనకు 40,000 కోట్ల అప్పు ప్రభుత్వం వెంటనే చెల్లించి ఇంకా సంస్థకు పెట్టుబడులు తెచ్చి ఈ తెలంగాణకు గుండెకాయ అటువంటి సింగరేణిని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలని ఈ మేడే సందర్భంగా పిలుపునిస్తూ ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ 44 చట్టాలను 4 కోర్లుగా విభజించి ఇవాళ కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపుతా ఉన్నాడో దాన్ని రద్దు చేసి 44 చట్టాలనే అమలు చేయాలని దేశవ్యాప్తంగా మే 20 తారీఖు నాడు
మనం ఒక సమ్మెను చేస్తున్నాం. ఆ సమ్మెలో సింగరేణి సంస్థ కూడా భాగస్వాములై దాన్ని విజయవంతం చేసి ఈ చట్టాలను 44 చట్టాలని అమలు చేసే విధంగా ఆ సమ్మెలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.